నిన్న ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప నిజామాబాద్ మున్సిపల్ అధికారి నరేందర్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. నిన్న ఏకకాలంలో నరేందర్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడి చేసి భారీగా నగదు బంగారం అక్రమాస్తుని గుర్తించారు. దాదాపు 6 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిచారు. ఇవాళ నరేందర్ను హైదరాబాద్ తరలించి ఏసీబీ కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. మరింత సమాచారం అందించడానికి మా నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విఘ్నేష్, ఈ యొక్క అధికారి నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, ట్రాన్స్ఫర్ కాకుండా అనేటువంటి అభియోగం కూడా, ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎవరి సపోర్ట్తో ఇక్కడే సర్వీస్ కంటిన్యూ చేయగలిగారు? పూర్తి అప్డేట్స్ ఏంటి విఘ్నేష్? సిద్ధు, నిజామాబాద్ మున్సిపల్లో ఏదైతే ఏసీబీ రైడ్స్ జరిగాయో చాలా సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇంత పెద్ద మొత్తంలో గతంలో మున్సిపల్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడడం అనేది తొలిసారిగా చెప్తా ఉన్నారు. 6 కోట్ల పైచిలకు ఆస్తులు ఒకేసారి పట్టుకోవడం అనేది ఒక సంచలనంగా మారింది. స్థానికంగా నిజామాబాద్ లో మొత్తం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇతను 1999లో నరేందర్ మున్సిపల్లో ఒక బిల్ కలెక్టర్ గా కారుణ్య నియామకం ద్వారా చేరాడు. ఆ తర్వాత కంటిన్యూగా విధులు ప్రమోషన్స్ తీసుకుంటూ ఏదైతే బిల్ కలెక్టర్ గా పనిచేశాడు. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం రెవెన్యూ విభాగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు రెగ్యులర్ గా సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇళ్ల నెంబర్ల కేటాయింపు కావచ్చు, మ్యూటేషన్స్ కావచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించి ఆయన సూపరింటెండెంట్ బాధ్యతలకు సంబంధించి పూర్తిగా ఏదైతే నిజామాబాద్ జిల్లా మున్సిపల్ మొత్తం అంతా కూడా అవినీతిమయంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. చాలా పెద్ద ఎత్తున ఒక టీంను ఏర్పాటు చేసుకుని మరీ భారీగా వసూళ్లు చేసినట్లుగా సమాచారం అందుతోంది. నిన్న మొత్తం 6 కోట్ల పైచిలకు నగదు కావచ్చు, ఆస్తులు కావచ్చు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో 2,93,00,000 దొరికాయంటే దాని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గుట్టలుగా డబ్బులు వచ్చాయి, కనిపించాయి. దాంతో ఒకసారిగా ఏసీబీ అధికారులు కౌంటింగ్ మిషన్స్ తీసుకొచ్చి మరీ లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు పాస్బుక్లు కూడా ఏదైతే తల్లి అలాగే భార్య పేరు మీద ఉన్న పాస్బుక్లు కూడా దాంట్లో కూడా 1,10,00,000 డబ్బు కూడా బయటపడింది. ఇట్లా మొత్తం 6 కోట్ల పైచిలకు ఆస్తులు బయటపడ్డాయి. ఈ రోజు కూడా ఏదైతే ఇంకా విచారణ అయితే కొనసాగుతోంది. నిర్మల్ ఏదైతే నిజామాబాద్, ముంబై, హైదరాబాద్ ఈ 4 ప్రాంతాల్లో ఇంకా ఏదైతే స్థిరాస్తులు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఏసీబీ కోర్టులో ఈ నరేందర్ ను ఏసీబీ అధికారులు ప్రవేశపెట్టబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే నిజాం నుంచి బయలుదేరారు. కామారెడ్డి దాటిపోయి హైదరాబాద్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ సెలవు కావడంతో కోర్టుకు మధ్యాహ్నం 1 గంట తర్వాత ప్రవేశపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకుడు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉంది? అవినీతిమయంగా మారిపోయిన పరిస్థితి ఉంది, ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాట్స్ డీజీ ఆనంద్ సాహబ్. చాలా మంచిగా పని చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ స్టార్టింగ్ నుంచి చెప్తుండ్రు అవినీతిని మేము సహించాం. ఈ అంతా అవినీతి స్పెషల్లీ ఈ 10 years లో అయింది. దీనికి నేను కూడా ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన 2019లో నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన ఏసీబీకి, నిజామాబాద్ ఏసీబీకి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి హై లెవెల్లో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు అవినీతి అప్పుడు కనిపించలేదు, 0 లెక్క ఉంది. కానీ ఆఫ్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ తర్వాత తెలంగాణలో అవినీతి హయ్యర్ లెవెల్లో ఇప్పటిదాకా చూడలేదు. అదే ఈయన నరేందర్ ఒక చిన్న చేప. పెద్ద షార్కులు ఉన్నాయి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో, పెద్ద షార్కులు. వితౌట్ మనీ ఏం కూడా ఒక ఫైల్ కూడా పోదు. అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా ఉండే, మరి ఇప్పుడు ఇలాంటి కండిషన్ అంటే ఆలోచించి ఎట్లా ఉంది? ఒక చిన్న మనిషి, ఒక చిన్న ఆఫీసర్ ఇంటి నుంచి 100 crores రూపీస్ అంతా ఆస్తి లెక్క ఉంటే, మరి పెద్ద షార్క్లు 1000 crores రూపీస్ లాంటివి ఉంది. దానిపైన చర్యలు తీసుకోవాలి. మొత్తం చూస్తున్నాం, ఎవరిని కదిలిచ్చినా గానీ పెద్ద ఎత్తున అవినీతి మయంగా మారిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. నిజామాబాద్ మున్సిపల్లో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఉన్నతాధికారులు ప్రక్షాళన జరిపి ఈ అవినీతిని నిర్బంధించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్న పరిస్థితులు నిజామాబాద్ లో కనిపిస్తున్నాయి.